ఇది ఆంజనేయ స్వామి వారిది. భారతదేశం కింద భాగం మనకు కనిపిస్తుంది. ఒక పక్క కాలు వారిది బంగ్లాదేశ్, ఈ పక్క మన గుజరాత్, పాకిస్తాన్ పెట్టినట్టుగా ఉంది. వెనకాతలు హిమాలయాలు కనిపిస్తున్నాయి, కానీ ఆ హిమాలయాల వెనకాతల అది ఆకాశమో లేదా సముద్రమో అది అంతగా తెలియట్లేదండి. ఈ కింద ఉన్నది ఖచ్చితంగా మనందరూ తెలిసిన విషయం. ఈ పక్క మహారాష్ట్ర కానీ, ఈ పక్క కలకత్తా, చెన్నై, ఇది వచ్చేది బంగాళాఖాతం. ఒక పక్క మరొక పక్క అరేబియన్ సముద్రం ఉంది. ఈ ఆంజనేయ స్వామి పెయింటింగ్ ఇది రాజా రఘువర్మ వారు కమర్షియల్ గా ప్రారంభించినటువంటిది చిన్న వయసులో. అంటే మనందరికీ పబ్లిక్ చేసినటువంటి మొదటి పెయింటింగ్ అండి ఇది. ఈ పెయింటింగ్ ఒరిజినల్ కాదు. ఆ పెయింటింగ్ చూసి దాని నకలు ఎలా ఉందో అలాగా తయారు చేసింది ఆర్టిస్ట్. తెలంగాణలో ఒక ఆర్టిస్ట్ అండి. వారు ఒక నెలల తర్వాత మళ్ళీ నేను నిర్మించి వచ్చాక అడిగాను. ఇది ఆయన ఆర్ట్ చేసి 30 సంవత్సరాలు లేదండి. 30 సంవత్సరాల తర్వాత నాకు ఒక నెలల తర్వాత ఆయనకి ఇచ్చిన తర్వాత, ఇది నెలల తర్వాత నాకు దొరికింది. సుమారు 30 ఏళ్ళ నుంచి నా దగ్గర ఉంది. రాజారావు వర్మ గారు వేసిన ఒరిజినల్ పెయింట్కి ఇది నకిలండి. చిత్రపటంలో ఉన్నటువంటి మహారాజా వారు మైసూరు మహారాజా శ్రీ కృష్ణరాజేంద్ర వడియార్. ఈయన వరుస క్రమంలో మైసూరు పరిపాలించిన మహారాజుల్లో వరుస క్రమంలో 24వ వారు. ఈయన 1901 సంవత్సరంలో వివాహం జరిగింది. 1902 నుంచి 1940 వరకు ఆయన మైసూరు రాష్ట్రాన్ని పరిపాలించారు. వీరి భార్య అప్పటికి ఈయన వయసు, వివాహం అయ్యే సమయానికి వయసు 17 సంవత్సరాలు. పక్కన ఉన్నటువంటి భార్య ప్రతాప కుమారి అమ్మాయి దేవి అంటారు. ఆవిడకి 13 సంవత్సరాలు వివాహం అయిన సమయానికి. ఈ పెయింటింగ్ ఇది యాక్చువల్గా ప్రింట్ అనేది. దీనికి ముందు ఒరిజినల్ పెయింటింగ్ చేసింది మైసూర్ మహారాజా ప్యాలెస్ లో ఉంది, మైసూర్లో. దీన్ని రాజా రఘువర్మ వారు చేసినటువంటిది. ఇది ఆ మైసూర్ మహారాజాకి సమర్పించిన తర్వాత, బహుకరించిన తర్వాత దాన్ని పరిపాలన మిగతా సభ్యులకి మిగతాకి ఇదే ప్రింట్ కావాలనే ఉద్దేశంతో జర్మనీలో దీన్ని 100 ప్రింట్లు తీయడం జరిగింది. ఇది 1901లో జర్మనీలో ప్రింట్ అయినటువంటి కాపీ అండి ఇది. ఇప్పటికి 1901 అంటే సుమారు 122 సంవత్సరాల పురాతనమైంది. ఈ చుట్టూరు ఉన్న ఫ్రేమ్ ఇది నేనే స్వయంగా చేసి ఆ ప్రింట్ కాగితం దాని మీద నేను అంటించుకున్నాను. నా దగ్గరికి వచ్చి సుమారు 33 ఏళ్ళు అయిందండి.